హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం హోలీ స్పెషల్ తండాయి రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది నార్త్ ఇండియాలో చాలా స్పెషల్ అండి. హోలీ రోజున దీన్ని తాగుతారు. ఇవి డ్రై ఫ్రూట్స్తో చేసుకున్నప్పటికీ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ప్రాసెస్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ బాదం పిక్కల్ని ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ తామర గింజలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, ఇలాచి ఒక 2 వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, పట్టిక బెల్లం ఉంటుంది కదా, అది 1/2 కప్ వేసుకోవాలి స్వీట్నెస్ కోసం. అలాగే ఫ్రెష్గా ఉన్న గులాబీ రేకులు, నాటు గులాబీ అంటారు కదా, అవి వేసుకోవాలి. జాజికాయ పొడి కొంచెం తురుము వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలాగే వాటర్ వేసుకోవాలి. గసగసాలు అనేవి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా కలుపుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. మీకు టైం లేకపోతే 1 అవర్ అయినా పర్వాలేదు. చూసారుగా 1 అవర్ తర్వాత నానిన తర్వాత తీసి దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్తో సహా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూసారుగా పేస్ట్ మాదిరిగా అయిపోవాలి. స్మూత్గా ఉండాలన్నమాట ఆ పేస్ట్. అప్పుడే బాగుంటుంది తండాయి అనేది. ఇప్పుడు పాలు పెట్టేసుకోవాలి స్టవ్ మీద. ఈ పాలని ఒక పొంగు వచ్చినంత వరకు ఫస్ట్ మరిగించాలన్నమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం అన్నీ వేసాం కదా, ఫ్లేవర్ యాడ్ అవుతుంది. గులాబీ రేకుల వల్ల కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. ఇది వాళ్ళ ట్రెడిషనల్ రెసిపీ అనమాట, నార్త్ ఇండియన్స్ది. ఇలా చూసారుగా పాలు పైకి వచ్చి పొంగుతున్నాయి. మనం బాగా కలుపుకోవాలి మీగడ కట్టకుండా. ఇది చేయడానికి టైం ఎక్కువ పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. దీనిలోకి రెడీగా పెట్టుకున్న పేస్ట్ని అలా కలుపుతూ వేసుకోవాలి నెమ్మదిగా. ఇప్పుడు అడుగు పట్టకుండా కలుపుతుండాలి. ఇప్పుడు వరకు మీడియం ఫ్లేమ్లో ఉంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి పాలు కొద్దిగా 2 టైమ్స్ మరిగినంత వరకు, పైకి పొంగు వచ్చినంత వరకు మరిగించుకోవాలి. అప్పుడు దీన్ని మనం ఆపేసి పక్కన చల్లార్చుకోవాలన్నమాట పాలుని. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా పాలన్నీ చల్లబడినంత వరకు కొంచెం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మీగడ కట్టకుండా అలా కలిపిన తర్వాత మనం ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసి సర్వ్ చేసుకోవచ్చు. 2 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను నేను, 2 or 3 వేసుకోండి. అలాగే దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వేసవికాలంలోకి ఇది చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ ఇలా స్ప్రింకిల్ చేసుకొని 2 గులాబీ రేకులు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ తర్వాత తాగొచ్చు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.